పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్తున్న తెలుగు ప్రజలను చావులు వెంటాడుతూనే ఉన్నాయి. మత విద్వేషాలు, తోటి ఉద్యోగులు, యజమానుల నుంచి వేధింపులు, ఇలా ఏదో ఒక కారణంతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా మరో 2 తెలంగాణ వాసులు దుబాయ్లో కన్నుమూశారు. దుబాయ్లో ఒక పాకిస్తానీ వీరిని దారుణంగా నరికి చంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో మరో 2 తెలుగు వాళ్ళు తీవ్రంగా గాయపడినట్లు చెప్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ కాగా, మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని తెలుస్తోంది. ఇక గాయపడ్డ 2 కూడా తెలుగువారేనని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. మృతులు, గాయపడ్డ 2 ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్తానీ. అందరూ దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అష్టపు ప్రేమ్ సాగర్ మరణంతో ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా సోన్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అష్టపు ప్రేమ్ సాగర్ 6 ఏళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడే ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులను ఇంటికి పంపిస్తూ ఉండేవాడని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే గత శుక్రవారం రోజున పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి ప్రేమ్ సాగర్ను దారుణంగా హత్య చేసినట్లు ఆలస్యంగా తెలిసింది. హత్య జరిగిన విషయాన్ని అక్కడే ఉన్న సహోద్యోగులు కుటుంబానికి తెలిపారు. హత్యకు గురైన ప్రేమ్ సాగర్కు భార్య ప్రమీల, 2 కూతుళ్లు ఉన్నారు. అయితే గత వారమే సాగర్ నానమ్మ మృతి చెందగా, ఇటీవలే పెద్ద కర్మ పూర్తి చేశారు. అదే రోజు దురదృష్టం కొద్దీ ప్రేమ్ సాగర్ బావకు యాక్సిడెంట్ అయింది. ఆయన నిజామాబాద్లోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ మరణం. ఒకే కుటుంబంలో ఇన్ని వరుస ఘటనలు జరగటం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పని ఒత్తిడి, ఇతర కారణాలకు మత విద్వేషం కూడా తోడవడంతోనే దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోందని అంటున్నారు. విషయం ఏమాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల్లోంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలుస్తోంది. అక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారేనని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. శుక్రవారం నాడు సోన్ గ్రామానికి చెందినటువంటి ఆస్టం ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్, అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది. ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది. గురువారం నాడు అన్ని కార్యక్రమాలు చేసినారు. అదే సమయంలో ఆ ప్రేమ్ సాగర్ యొక్క బావ యాక్సిడెంట్ అయ్యి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. బాగా ఆయన కూడా కండిషన్ సీరియస్గా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సోన్లో వదిలిపెట్టేసి నిజామాబాద్లో వాళ్ళ బావను పట్టుకొని ఉన్నారు. అదే సమయంలో ఈ వార్త పిడుగులాగా వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కు తోయని స్థితిలో ఉంది. అందుకే మేము గ్రామస్తుల సహకారంతో మేము ప్రవాస భారతీయుల కేంద్రానికి సంబంధించినటువంటి స్వదేశ్ పరిపాలన గారితో మాట్లాడడం జరిగింది. అతనికి పాస్పోర్టు, జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది. అతను కూడా దుబాయ్లోని ఎంబాసీతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాయాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము.